హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో షుగర్, మైదా, ఓవెన్ ఇంకా పెరుగు వాడకుండా ఇంట్లోనే హెల్తీగా ఎగ్‌లెస్ వాల్‌నట్స్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. ఇందులో బెల్లం, పంచదార ఇంకా మైదా వాడట్లేదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చండి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఎగ్‌లెస్ వాల్‌నట్ కేక్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, అందులో 1 కప్ వరకు గింజలు తీసేసిన ఖర్జూరం వేసుకోండి. ఖర్జూరం నానబెట్టడానికి అరకప్పు వరకు వేడి పాలని వేసుకొని, ఖర్జూరాన్ని పాలల్లో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కనుంచండి. ఈ కేక్‌లో మనం కంప్లీట్‌గా షుగర్ గానీ, బెల్లం గానీ అసలేం వాడట్లేదండి. మనకి ఖర్జూరం నుంచి వచ్చే స్వీట్‌నెస్సే కేక్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. అరగంట తర్వాత ఈ ఖర్జూరాన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పలుకు లేకుండా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన జల్లెడుంచి 1 కప్ వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు కోకోవా పౌడర్ వేసి జల్లించుకోండి. ఒకవేళ మీ దగ్గర కోకోవా పౌడర్ లేకపోతే ఆ ప్లేస్‌లో మీరు గోధుమ పిండైనా వేసుకోవచ్చు. పిండిని సగం జల్లించిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈసారి పూర్తిగా జల్లించేసుకోండి. ఇప్పుడు విస్కర్‌తో పిండంతటిని కూడా సింగిల్ డైరెక్షన్‌లో కలిసేలాగా కలపండి. కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా సింగిల్ డైరెక్షన్‌లోనే కలపాలి. అప్పుడే కేక్ స్పంజీగా వస్తుంది. ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఏదైనా ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకొని కలిపాను. అలాగే హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో సింగిల్ డైరెక్షన్‌లో ఎక్కడ ఉండలన్నవి ఫార్మ్ అవ్వకుండా కలుపుకోండి. మధ్య మధ్యలో వేసుకుంటూ కలిపితేనే మనకి బాగా కలుస్తాయండి. మొత్తం పాలన్నీ వేసి కలిపిన తర్వాత ఇంకా మీకు బ్యాటర్ టైట్‌గా ఉన్నట్లు అనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని మరొకసారి కేక్ బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్‌గా మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న వాల్‌నట్స్‌ని వేసుకొని మరొకసారి కేక్ బ్యాటర్‌లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఫైనల్‌గా ఈ కేక్ బ్యాటర్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకున్నామంటే కేక్ స్పంజీగా, ఫ్లఫీగా వస్తుందండి. సో, మనకి పర్ఫెక్ట్‌గా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని ఆల్రెడీ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసుకున్న కేక్ టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, పైన కాస్త పొడిపిండిని డస్ట్ చేసుకున్నా మీకు కేక్ ఈజీగా వచ్చేస్తుంది. సో, కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత లోపల ఏదన్నా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయడం కోసం ఇలా 2, 3 టైమ్స్ ట్యాప్ చేసుకున్నాక, పైన మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఈ వాల్‌నట్స్‌తో గార్నిష్ చేసుకోండి. మీకు నచ్చితే దీనిపైన ఒక 2, 3 డేట్స్‌ని కూడా ఇలా చాప్ చేసి వేసుకోండి. దీనితో పాటుగా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన సింపుల్ కేక్ రెసిపీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వెళ్లి చూడండి. ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో స్టాండ్ పెట్టి, హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ ట్రేనైతే ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి 1 అవర్ పాటు కేక్‌నైతే బేక్ చేసుకోవాలి. ఎందుకింత టైం అంటే, మనం లోపల నట్స్ వేసాం కాబట్టి, లోపలున్న నట్స్ కూడా కేక్‌తో పాటు ఈవెన్‌గా కుక్ అవుతూ రావాలి కాబట్టి, మనకి ఆ టైం పడుతుందండి. 1 అవర్ తర్వాత కేక్ కంప్లీట్‌గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్ గానీ, టూత్ పిక్ గానీ లోపల వరకు గుచ్చి చూసుకోండి. నీట్‌గా వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్‌ని బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత జనరల్‌గా మనం కేకు అంచుల్ని కదండీ కట్ చేసుకొని తీసేసుకుంటాం. కానీ అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి నైఫ్ పక్కకి జరిగి కేక్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అందుకని మనం వేసిన బటర్ పేపర్ అంచుల గుండా మనం కట్ చేసుకున్నామనుకోండి, కేక్ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, కేక్‌ని కూడా మనం ఈజీగా అన్‌మౌల్డ్ చేసుకోవచ్చు. దాని పైన ఉన్న బటర్ పేపర్‌ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి కేక్ అయితే ఎంత స్పంజీగా వచ్చిందో. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ కేక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.